ఈ జనారణ్యాన్ని చూస్తుంటే నోట మాట రావటం లేదు. స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తూ, మీరు మాట్లాడొద్దంటే మానేస్తా, ఎంతో దూరం నుంచి వచ్చాము, ఒక్క 3 నిమిషాలు నాకు అవకాశం ఇవ్వండి. యువభేరి అనే శబ్దం వినగానే భేరీ నాదాలు మారుమోగాయి ఈ హాల్లో. లోపలికి వస్తుంటే ఆ నినాదం ఒళ్ళు గగుర్పొడిచేలా చేసింది. దానికి నాకు చిన్న ఊపు వచ్చింది. జన కరి జనారే జనకు జన జనారే, జన కరి జనారే జనకు జన జనారే, జన కరి జన కరి జనారే, రారో రారో యువ భేరీ రారో, రారో రారో యువ భేరీ రారో. ఈ రకమైనటువంటి మారుమోతలు మోగుతుంటే నిజంగా ఈ యువతలో ఎంత ఉత్సాహం ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇది యువ భేరి అనుకున్నాను కానీ విద్యార్థి భేరి అనుకోవాలా నేను. యువకులు అనగానే మనకు ఒక సునీలు ఒక డైలాగ్ చెప్తాడు ఒక సినిమాలో, మన యూత్ నేను యూతే, నువ్వు యూత్ ఏంట్రా అంటాడు. 66 ఏళ్ళు నేను యూత్ ఏంటండి నిజంగా. అయితే శ్రీశ్రీ ఒక మాట అన్నాడు యువతను ఉద్దేశించి, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. అంటే యువత అనేది ఏజ్ని బట్టి కాదు, మనసును బట్టి కూడా ఉంటుంది. మీరు నిజంగా యువకులే, అయితే యువకుల్లో ఉన్నటువంటి ఆ నిశ్శబ్దత అనేది పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 2 విషయాలు మీకు విన్నవించుకోదలుచుకున్నాను. 2003 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి విశాఖపట్నం వచ్చిన సందర్భంగా మీ యువత మాట్లాడాలి, మేధావులు మాట్లాడాలి అని చెప్పి అడిగినప్పుడు నేను ఒకడిని అందులో మాట్లాడినవాడు. అప్పుడు ఏమైందంటే, అయ్యా 10 కాలేజీలు ఓపెన్ చేసినందుకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి పోయింది, మరి ఈ యువత కాలేజీలు విపరీతంగా పెంచేసేశారు అప్పటి గవర్నమెంటు, మరి ఇంతమంది విద్యార్థులను తయారు చేసి వీళ్ళని రేపు నిరుద్యోగులుగా తయారు చేస్తారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా అని చెప్పేసి నేను ఆ రోజున అడగడం జరిగింది. ఆ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. 2009లో నిరుద్యోగ భృతి ఇవ్వటానికని చెప్పేసి, నిరుద్యోగ భృతి ఉద్యోగం లేని వాళ్ళకి 700 రూపాయల చొప్పున నెలకి నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి ఆనాడు తీర్మానం జరిగింది. అది ఇంప్లిమెంట్ చేసే లోపే మన దురదృష్టం కొద్దీ ఆయన చనిపోవడం జరిగింది. ఆ పరిస్థితుల్లో మరి విద్యార్థులకి న్యాయం జరిగిందా, నిరుద్యోగులకి న్యాయం జరిగిందా? నిరుద్యోగులకి 1000 రూపాయలు ఇస్తానన్న మాట నిలబెట్టుకుంటున్నారా? మరి దానికి మనం ఏం చేయాలా? మనం పోరాటం చేయాలా, పోరాడాలా. ఏ రకమైన పోరాటం? 1 నిమిషంలో ముగిస్తాను. విప్లవ వీరా
విజయ కిషోరా సమర భూమి కరుగ నీకు సమయమిదేరా సమయమిదేరా విప్లవ వీరా విజయ కిషోరా సమర భూమి కరుగ నీకు సమయమిదేరా సమయమిదేరా నడుం బిగించి మదిని తెగించి విప్లవ జ్వాలతో ముందుకు దూకి నడుం బిగించి మదిని తెగించి విప్లవ జ్వాలతో ముందుకు దూకి రుధిరధారలే వారధి అయినా వెనుదిరబోకు భయపడబోకు వెనుదిరబోకు భయపడబోకు విప్లవ వీరా విద్యార్థి కిషోరా సమర భూమి కరుగ నీకు సమయమిదేరా సమయమిదేరా విప్లవ వీరా విప్లవ వీరా విప్లవ వీరా